అబ్బబ్బా, ఐస్ గోలా తినాలంటే పక్కా దీనికి మించిన బెస్ట్ ప్లేస్ అయితే ఏది లేదు మా బ్రోస్. ఆ ఐస్ గోలాని చూస్తుంటే ఎప్పుడు తినాలనే ఉంది. హలో మీరు కూడా మా బ్రోస్, ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్. అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే స్టార్ట్ చేసా. మన మిర్యాలగూడలో ఈ ప్లేస్ లో అయితే ఐస్ గోలా తిన్నారంటే లైఫ్ లో టేస్ట్ ని మాత్రం అస్సలు మర్చిపోరు మామ. ఈ భయ్య అయితే ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి వచ్చి అయితే ఇక్కడ బండి పెట్టారు. ఈ ప్లేస్ లో ఈ బండి అయితే 2016 నుంచి అయితే ఉంది. అప్పటి నుంచి సేమ్ టేస్ట్ సేమ్ క్వాలిటీ మా బ్రోస్. ఇంతకుముందు అయితే క్రికెట్ ఆడడానికి వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా సాయంత్రం క్రికెట్ ఆడి ఐస్ గోలా తినే వెళ్ళేటోళ్ళము. ఆ డేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుండే. మంచిగా ఎంజాయ్ చేస్తుండే ఫ్రెండ్స్ తో కలిసి. ఇప్పుడైతే ఏది లేదు, బిజీ లైఫ్ అయిపోయింది అందరిది. సరే మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఆ ఐస్ గోలాలు అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ మిక్స్ చేసి అయితే చేస్తాడు. లిటరల్లీ చూడడానికైనా టేస్ట్ అయినా అద్దరిపోతుంది అనుకో. కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉంటది. ఇది ఎప్పుడు రెగ్యులర్ గా ట్రై చేసే ఐటమ్ అంటారా? సో మీకోసం అయితే ఒక కొత్త ఐటమ్ ట్రై చేయడానికి అయితే వచ్చేసా. అదే రబ్డీ మలై. చాలా మంది అయితే రబ్డీ మలై అయితే ఖచ్చితంగా ట్రై చేసే ఉండరు, ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్లేసెస్ లో అయితే దొరుకుతుంది. ఆ ఐస్ ని అయితే క్యాష్ చేసి దాంట్లో అయితే రబ్డీ మలై అయితే వేస్తారు. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ రబ్డీ మలై అయితే ఈ అన్నుబాయ్ ఓన్ గా ప్రిపేర్ చేస్తారు. ఆ రబ్డీ మలై పైన టోటల్ గా ఐస్ క్రాష్ చేసి వేసి దాని మీద ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఇస్తాడు. అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వేసాడు, దాని పేరు అయితే మనకి తెలియదు. ఇక ఫైనల్ గా అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు దాని మీద. ఆ లుకింగ్ కి తగ్గట్టే టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ ఎండలకి ఈ చల్లటి ఫుడ్ తింటున్నా, ఐస్ క్రీమ్స్ తింటున్నా, ఎంత హాయిగా అంటే హాయిగా అనిపిస్తుంది మనసుకైతే. ఇక ఫైనల్ గా మేము టేస్ట్ చేసే ఐటమ్ అయితే ఫ్లేవర్ సోడా. ఈసారి అయితే నేను కొత్తగా అయితే గ్రీన్ ఆపిల్ ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే ట్రై చేయలేదు, నేను కూడా మీకోసం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అండ్ మీ అందరికి నా సైడ్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్, ఇది నేను చేస్తున్న ఫస్ట్ వ్లాగ్. తప్పు ఉన్నా ఏదున్నా మీరైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా అయితే ఫ్లేవర్ సోడా కూడా ప్రిపేర్ చేసి అయితే ఇచ్చారు భయ్య. టేస్ట్ చేసా, చాలా బాగుంది. కొత్తగా ట్రై చేసిన ఫీల్ అయితే వచ్చింది. ఇక దీని అడ్రస్ వచ్చేసి అయితే మన మిర్యాలగూడ లైబ్రరీ ఆపోజిట్ లోనే ఉంటది, అన్నుబాయ్ ఐస్ గోలా అని. ఇదైతే ఈవినింగ్ టైం అయితే ఓపెన్ చేస్తారు. నార్మల్ గా మార్నింగ్ టైం అయితే ఉండదు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓన్లీ సమ్మర్ లో మాత్రమే ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. పక్క అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో కబుర్లు రుచులు కావాలనుకుంటే తిరిగే కబుర్లు తినే రుచుల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.